హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రైట్ సమ్వెల్. సో ఇవారైతే మనము బిఎస్ఏ గోల్డ్ స్టార్ వెహికల్ గురించి అయితే రివ్యూ చేస్తున్నాము. సో వాట్ ఈస్ బిఎస్ఏ గురించి మీకు ఎవరికైనా ఫుల్ ఫామ్ తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. సో బిఫోర్ దట్ మన వీడియోస్ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్. కంట్రోలింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. ఫ్రంట్ బ్రేక్ రెస్పాన్స్ మాత్రం సూపర్ ఉంది. కాకపోతే ఆ వైబ్రేషన్ అయితే వస్తున్నాయి ఫ్రంట్ బ్రేక్ నుంచి, స్మూత్నెస్ లేదు. How easily I am controlling on సో బిఎస్ఏ వచ్చేసి 652cc సింగిల్ సిలిండర్ బైక్ వస్తుంది అనమాట. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 55 Nm అట్ 4000 RPM ఉంటుంది. అండ్ ఇట్స్ అండ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. మీరు చూడొచ్చు ఇక్కడ రేడియేటర్. సో యాక్చువల్లీ బిఎస్ఏ వచ్చేసి మహీంద్రా కంపెనీ ఓన్ చేసుకుందనమాట. కానీ జావా వాళ్ళతో కొలాబరేషన్తో ఈ బైక్ తీసుకొచ్చారు. సో డిజైన్ చూసారంటే మీకు ఈ రేడియేటర్ డిజైన్ ఇవన్నీ చూసారంటే ఇంకా ఆల్మోస్ట్ జావా అనే ఫీల్ వస్తుంటుంది. హై స్పీడ్ గేర్ బాక్స్ ఇది. సో ఓన్లీ 5 గేర్స్ ఉంటాయి. సో క్రూజింగ్ వెహికల్ కాబట్టి. అండ్ క్లస్టర్స్, ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్స్ కోసం మొత్తం అనలాగ్ ఉన్నాయి. సో టైకోమీటర్. సో లెట్ మీ ఆన్ ఇట్. సో ఫ్యూయల్ పంప్ ఆన్ అవుతున్న సౌండ్ వినొచ్చు మీరు. సో స్పీడోమీటర్ అనలాగ్ ఉంది. ఇక్కడ హౌ మెనీ కిలోమీటర్స్ ఎంత వెళ్ళిందని చూపించినారు. సో ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ స్మాల్ గేజ్ ఉంది ఇక్కడ. అండ్ ఇది వచ్చి ఆర్పిఎం మీటరు. సో ఇక్కడ పెట్టారు. సో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్, న్యూట్రల్, ఏబిఎస్, ఫ్యూయల్ గేజ్ అవన్నీ సో ఇక్కడ డిస్ప్లే చేశారు, చిన్న డిస్ప్లే. సీట్ టైప్ వచ్చేసేకాడికి సింగిల్ సీట్ అనమాట. ఇది కంఫర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సాడిల్ హైట్ వచ్చేసి 782 mm వస్తుంది. వీల్ బేస్ వచ్చేకాడికి 1425 mm అనమాట. సో వీల్ బేస్ వచ్చేసి 1524 mm. అండ్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెన్ సీ హియర్. అండ్ బ్రేక్స్ క్యాలిబర్స్ ఆర్ ఫ్రమ్ బ్రెంబో. చాలా వేడిగా ఉంది. నేనైతే జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ వచ్చింటాను అంతే అనమాట. కానీ వేడి మాత్రం ఇంకా తగ్గట్లో చాలా వేడిగా ఉంది ఇది. బ్యాక్ బ్రేక్ వచ్చేసి 255 mm. సో ఇది కూడా బ్రెంబో నుంచి. సో ఇదైతే మాత్రం పెద్ద హీట్ లేదు, కానీ ఫ్రంట్ మాత్రం ఫుల్ హీట్ వస్తుంది. సో ఇది వచ్చేసి చైన్ డ్రైవ్, ఇట్ ఈస్ నాట్ అండ్ బెల్ట్ వన్. సో ఇది వచ్చి చైన్ డ్రైవ్ అనమాట. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ నాకు ఇష్టమైన ఫీచర్ ఏమంటే పోక్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్. సో యూ కెన్ సీ హియర్ ట్యూబ్లెస్ రేడియల్. సో ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. టైర్స్ విషయానికి వస్తే మాత్రము సో ఫ్రంట్ టైర్ వచ్చేసి 100/90 ఇచ్చారు, 100/90 సెక్షన్ టైర్. అండ్ బ్యాక్ వచ్చేసి 150/70 సెక్షన్. సో క్రూజింగ్ వెహికల్ అని చెప్పారు. సో నేనైతే ఇందాక రైడ్ చేశాను, కానీ అసలు నాదైతే కేటీఎం ఉంది కదా, కేటీఎం అయితే ఎట్లా రైడ్ చేస్తాను అంతకన్నా స్మూత్ ఉందన్నమాట ఇది. సో స్ట్రీట్ రేసింగ్ కూడా సూపర్ ఉంటుంది బైక్ మాత్రము. నెక్స్ట్ లెవెల్ ఉంది ఫుల్. హాలోజన్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ ఎస్ టైల్ లైట్ కూడా మనకు హాలోజన్ వస్తుంది.
టర్నింగ్ సిగ్నల్స్ కూడా మనకు హాలోజన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. సో బటన్స్ వచ్చేసాక మాత్రం ప్రీమియం ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు పాసింగ్ లైట్ ఇచ్చారు అండ్ లో బీమ్, హై బీమ్ అండ్ ఇండికేటర్స్. హార్న్ కూడా చాలా లౌడ్ ఉంది. స్మార్ట్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇంజన్ క్విల్ స్విచ్ అనమాట. అండ్ సో పార్కింగ్ స్విచెస్, సెల్ఫ్. సో బటన్స్ అయితే ఇవే. సో బటన్స్ కూడా మరీ అంత లూజ్ అనేది అనిపించదు, ప్రీమియం ఉన్నాయి. సో యాక్సలరేషన్ కూడా మరీ హార్డ్ లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసారంటే సో ఇందులో వచ్చేసి యూఎస్బి టైప్ బి ఒకటి ఉంది, టైప్ సి ఉంది. నైస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ ఐ విల్ షో యూ. కమ్ హియర్, చెక్ దిస్. సో 12 volts 60 watts max power socket. You can see here socket అనమాట. సో మనకు ఓల్డ్ కార్స్లో అయితే చూసింటారు మీరు ఇక్కడ సాకెట్ అనేది. సో సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రంట్ సస్పెన్షన్స్ వచ్చేసి సో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ అనమాట. ఫ్రంట్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్. సో ఇదైతే అప్ సైడ్ డౌన్ అయితే కాదు, ఇదైతే కవర్ మాత్రం. సో అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే కాదు. రేర్ సస్పెన్షన్స్ వచ్చేసే కాడికి సో క్రూజింగ్ వెహికల్స్ సో 2 సైడ్స్ ఉన్నాయి. సో 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ లెఫ్ట్ వన్ ఈస్ మైలేజ్. సో 652 cc. సో మైలేజ్ అయితే మాత్రం కంపెనీ క్లెయిమ్ చేస్తుంది వచ్చేసి 25 kilometers. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇదైతే 25 kilometers ఇస్తుంది అయితే మాత్రము. సో బ్రాండింగ్ అయితే మాత్రం ఎక్కడ వచ్చారు. సో BSA 9503 1903 బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ రేడియేటర్ ఇక్కడ ఉంది. అండ్ యూ కెన్ సీ ది కూలెంట్ హియర్. సో కూలెంట్ అయితే ఫిల్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు. అండ్ వన్ మోర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఇక్కడ, అంటే బెల్లీ ఎగ్జాస్ట్ మీన్స్ సో బెల్లీ అయితే ఇక్కడ ఉంది, కానీ ఎగ్జాస్ట్ మాత్రం అవుట్ సైడ్ ఇచ్చారు. ఇట్స్ ఫైన్. బట్ ఇది కూలెంట్ అనేది మరీ ఇంత లో ఉండడం వల్ల సో ఎక్కడైనా కానీ స్పీడ్ బ్రేకర్స్లో తగలచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో ప్రజెంట్ నేను వచ్చిన స్పీడ్ బ్రేకర్స్ టచ్ అవ్వలేదు, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఆన్ దిస్. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకునేది వచ్చేసి వెయిట్ 201 kgs. కానీ హ్యాండిలింగ్ మాత్రం అసలు వెయిటే అనిపించదు. బైక్ అయితే మాత్రం హ్యాండిలింగ్ మాత్రం చాలా బాగుంది. సిలిండర్ అనమాట. సో ఇక్కడి నుంచి సైలెన్సర్ ఇక్కడ సో కనెక్టర్ ఉంది, అండర్ బెల్లీ కనెక్టరు. సో ఫ్రమ్ దేర్ టు ఎగ్జాస్ట్. సో ఎగ్జాస్ట్ నోట్ అయితే విందాము. మీకు ఎగ్జాస్ట్ సైలెన్సర్ దగ్గర సౌండ్ కన్నా ఇక్కడ రా పవర్ బాగా తెలుస్తుంది. యూ కెన్ చెక్ హియర్. సో వైబ్రేషన్స్ అయితే మాత్రం నేనైతే ఏమీ చూడలేదు. సో వైబ్రేషన్స్ విషయానికి వస్తే మాత్రం రైడ్ చేసేటప్పుడు అయితే ఎటువంటి వైబ్రేషన్స్ అయితే తెలియట్లేదు. అండ్ మోర్ ఓవర్ మీకు ఇక్కడ చూపిస్తాను. సో బైక్ వైబ్రేషన్, ఇంజన్ వైబ్రేషన్ ఎలా ఉందనేది యూ కెన్ చెక్ హియర్. నా ఫోన్ అట్లే షేక్ అవుతుంది. యూ కెన్ సీ. ఓకే ఫైన్. BSA గోల్డ్ స్టార్ ఇది వచ్చి రెడ్ కలర్ వేరియంట్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 3,94,000 బెంగళూరులో అండ్ ఆల్మోస్ట్ 4 lakhs అనుకోవచ్చు. సో కలర్స్ బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మోరోవర్ మీకు మెయిన్గా మెన్షన్ చేస్తుంది మాత్రము BSA వెహికల్స్ వచ్చి 1861 టైమ్స్లో అయితే స్టార్ట్ చేస్తారు. సో ఫైర్ డామ్స్ కోసము. అండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్ ట్రాంప్ అయితే ఓన్ చేసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ అయితే మహీంద్రా కంపెనీ BSA వెహికల్స్ని ఓన్ చేసుకొని జావా వాళ్ళ కొలాబరేషన్తో ఈ బైక్ అయితే లాంచ్ చేశారనమాట. సో వన్ మోర్ స్మాల్ రైడ్ అయితే వేద్దాము. ఓకే, వెనక్కి లాగడానికి మాత్రం చాలా టఫ్గానే ఉంది. ఫైన్. అమ్మా, కంట్రోలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. స్ట్రీట్స్లో కూడా ఐ మీన్ ట్రాఫిక్లో కూడా కంట్రోల్ చేయడానికి అంత హెవీ వెహికల్ అయితే మాత్రం అనిపించదు. వెయిట్ డిస్ప్లేస్మెంట్ మాత్రము అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది బైక్లో ఇది.
కెన్ సీ దిస్ ఐఎమ్ డూయింగ్ కార్నరింగ్ కూడా. సో నాకైతే ఇప్పుడు వరకు స్లిప్ అనేది కానీ ఏదైతే అనుకో, ఇంకా బ్రేక్స్ అయితే మాత్రము ఫ్రంట్ బ్రేక్ యాజ్ యూజువల్ పర్ఫార్మింగ్ గుడ్. బ్రేకింగ్ మాత్రం ఫ్రంట్ నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేస్తుంది. బట్ హీట్ డిస్ప్లే మాత్రం ఎక్కువగా ఉంది. సో ఫ్రంట్ బ్రేక్ నుంచి మేబీ డిస్ప్లేట్స్ అనేది లైక్ హబ్లెస్ మరి ఇచ్చింటే బాగుంది అనిపించా నాకు. ట్రాఫిక్ ఇలా అయితే మాత్రం ఏదైనా అయిందంటే నడు రోడ్లోనే పెట్టుకొని కొట్టుకుంటారనమాట. సైడ్కి కూడా బెటర్ బండి కూడా. సో నేను ఇట్లా సందులో తీసుకోవడం కారణం ఏమంటే హీట్. సో 650cc సింగిల్ సిలిండర్ హీట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది చూద్దామనేసి తీసుకొని వచ్చాను. సో కాళ్ళకైతే మాత్రం ప్రస్తుతానికి హీట్ అయితే తగలట్లేదు నాకు. సో అది చిన్న డిస్ప్లే కూడా మంచి విజిబుల్ అవుతుంది, విజిబిలిటీ కూడా బాగుంది. మరి జావా వెహికల్స్ అయితే కొద్దిగా విజిబిలిటీ ప్రాబ్లం ఉండేది. సో ఇందులో ఫైన్. BSA ఫుల్ ఫామ్ మాత్రము కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ బైక్ గురించి మీకు ఎనీ డౌట్స్ ఉన్నాయితే మాత్రము కమెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ ఫర్ యూ.